2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్తే అనుష గారు. నమస్తే. చాలా మంది అంటూ ఉంటారండి, కోట్లు సంపాదించాలి అని. ₹1,00,00,000 సంపాదించడం అనేది అంత ఈజీయా? అండ్ చాలా మందికి ఐడియాస్ అయితే ఉంటాయి, బట్ రిచ్ లైఫ్ని సొంతం చేసుకోవడం అనేది అందరికీ సాధ్యమా? రిచ్ లైఫ్ సొంతం చేసుకోవాలి అని అంటే అసలు ఏం చేయాలంటారు? ఓకే అండి, మంచి క్వశ్చన్ అడిగారు. మీరు అన్నారు కదా ₹1,00,00,000 సంపాదించుకోవాలి అంటే ఈజీయేనా అని. నేను ఈరోజు మీకు చెప్తాను, ₹1,00,00,000 సంపాదించుకోవడం ఈజీయే, మనం అలా ఆలోచించాలి అంతే. సో దానికి మనం ఏం చేయాలి అనే దాని గురించి మీకు ఒక మంచి ఎగ్జాంపుల్ చెప్తాను. 3 years బ్యాక్ అండి, నా ఫ్రెండ్ ఒక అమ్మాయి నాకు కాల్ చేసింది. కాల్ చేసి ఈ ఇంట్లో ఉన్న ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అన్ని చెప్తూ ఉంది. అమ్మాయిది లవ్ మ్యారేజ్ చేసుకుంది. ఈ అమ్మాయి ఏంటంటే గోవన్, కొంకణి అమ్మాయి, ఆ అబ్బాయి ఏమన్నా నార్త్ ఇండియన్. ఓకే. సో కల్చరల్ డిఫరెన్స్ ఉంది బాగా ఇద్దరికి. సో అమ్మాయి మ్యారేజ్ చేసుకునేటప్పుడే అన్నాను, ఒక కల్చర్ వేరు, ఇంకో కల్చర్ వేరు, అది నార్త్ ఇండియన్ సౌత్ ఇండియన్ అంటే ఫుడ్ ఇంక అన్ని తేడాలు ఉంటాయి కదా. ఈ అమ్మాయి ఏమన్నా ఇండిపెండెంట్ గా పెరిగింది. అండ్ గోవన్ మెంటాలిటీస్ ఎలా ఉంటాయంటే, వాళ్ళు ఏదైనా కానీ వచ్చిన సంపాదన ఏదైనా ఉంటే రిచ్ గా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. సో అటువంటి మైండ్ సెట్ ఉన్న అమ్మాయి. సో ఫోన్ చేసి చెప్తూ ఉంది నాకు, ఇంకా ఏంటంటే నేను కొంచెం ఫైనాన్షియల్లీ బాగోలేదు, నేను అప్సెట్ గా ఉన్నాను అని కొంచెం ఎమోషనల్లీ కూడా డిస్టర్బ్ అయింది అమ్మాయి బాగా. నేను ఒకటే బాధపడుతూ ఏడుస్తూ ఉంది. ఇలా మాట్లాడుతున్న తరుణంలో ఈమెకి ఎందుకు ఇలా బాధపడుతుంది అని ఆలోచిస్తూ ఉంటే తను చెప్తున్న అంశాలు గమనిస్తూ ఉన్నాను. సో నేను అడిగాను, గత 3 ఏళ్ళుగా పెళ్ళయింది కదా, గత 2 ఏళ్ళుగా నువ్వు ఏం చేస్తున్నావు అసలు, అంటే మీ ఇంట్లో ఖర్చులు ఏంటి, అసలు ఏం కొన్నారు కొత్తగా అని అడిగాను. అయితే చెప్తూ ఉంది అన్ని కూడా ఎలక్ట్రానిక్ గ్యాజెట్స్ అన్ని కూడా తను చెప్తూ ఉంది. తనకి అసలు ముందు చెప్పాలంటే ఫైనాన్షియల్ నాలెడ్జ్ లేదు. సో ఎప్పుడైతే కూడా ఉమ్మడి కుటుంబంలో ఉంటే ఏంటంటే ఖర్చు పెరుగుతుంది. ఇంట్లో 5గురు ఉన్నారు, ఒక్క మనిషే సంపాదిస్తున్నారు. ఇక ఎలా ఉంటుంది, కొంచెం ఆర్థిక ఇబ్బందులు వస్తూ ఉంటాయి కదా. అలానే వాళ్ళ ఇంట్లో కూడా ఆర్థిక ఇబ్బందులు వచ్చాయి. కానీ లవ్ వేరు, మ్యారేజ్ వేరు. మన లవ్ లో ఉన్నప్పుడు ఏంటంటే ఈ ఆర్థిక ఇబ్బందులు ఏవి తెలియదు, అంతే కదా. మ్యారేజ్ లోకి వెళ్ళిన తర్వాత తెలుస్తుంది. అందులోనూ వాళ్ళకు ఒక చిన్న పాప పుట్టింది. సో 2 ఏళ్ళు ఉన్నాయి. ఇప్పుడు ఈ అమ్మాయి ఏంటంటే ఈ ట్రాన్సిషన్ అంటే కొత్తగా పెళ్ళవడం, వేరే కల్చర్లోకి వెళ్ళడం, మళ్ళీ పాప పుట్టడము, అంటే ఈ మదర్హుడ్ అనేది ఈ ఆకతాయి తనంగా పెరిగిన పిల్లలకి ఇదంతా కూడా ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తుంది. అంటే ఇప్పుడు ఈ అమ్మాయి జాబ్ చేద్దాం అనుకుంది. సో ఇంట్లో ఆ చిన్న పాపను పట్టుకోవడానికి ఎవరు కూడా ఇప్పుడే వద్దు, కొన్ని రోజులు ఆయనతో చెయ్యి అని అన్నారు. మొండితనం వచ్చేసింది, ఇంకేదైనా కానీ నాకు ఇష్టం లేదు, నేను ఉండను, ఇలా మాట్లాడుతూ ఉంది. సో ఈ ఫ్యామిలీ అందరినీ బ్యాలెన్స్ చేసుకోవాలి అంటే నేను ఏదో ఒకటి చెయ్యాలి, నేను చేయలేకపోతున్నాను ఆలోచిస్తూ ఉంటే నాకు అనిపించింది ఏంటంటే ఈ అమ్మాయి అంతా కూడా లయబిలిటీస్ మీద ఖర్చు పెడుతుంది. ఇక్కడే మనం చాలా ఇంపార్టెంట్గా తెలుసుకోవాలండి. అసెట్స్ వేరు, లయబిలిటీస్ వేరు. ఇప్పుడు వాళ్ళు ఇల్లు కొనుక్కున్నారు, బంగారం కొనుక్కున్నారు. సో మీరు అనుకోవచ్చు, ఎవరైనా కానీ చాలా మంది ఈ మైండ్ ట్రాప్ లో పడిపోతాం. ఇల్లు బంగారం అవన్నీ కొంటూ ఉన్నప్పుడు మనం రిచ్ అవుతున్నాము, మనం ఒక ఫైనాన్షియల్లీ ఎదుగుతున్నాము అనుకుంటాము. కానీ ఇల్లు అనేది ఆ 5 మెంబర్స్కి ఉంది, కానీ ఆ ఇల్లు నుంచి ఇన్కమ్ రావట్లేదు. ఈ అమ్మాయి బంగారం కొనుక్కుంది, ఈ బంగారం నుంచి కూడా ఇన్కమ్ రావట్లేదు. సో ఈ లయబిలిటీస్ మొత్తము, అమ్మాయి బట్టలు కొనుక్కుంటుంది, బంగారం కొనుక్కుంటున్నారు, సో గ్యాజెట్స్ కొనుక్కుంటున్నారు, ఇన్కమ్ లెవెల్ అనేది పెరగట్లేదు. పెరగనప్పుడు ఫైనాన్షియల్ డిస్టర్బెన్స్ అనేది వస్తుంది కదా. ఖచ్చితంగా వస్తుంది. ఖర్చులు పెరుగుతున్నాయి. ఇప్పుడు పాప పెరుగుతుంటే స్కూల్ ఫీజులు, సో ఇంకంతా కూడా ఈ ఆర్థిక ఇబ్బందుల్లో ఉంటారు. అసలు నేను సరైన పెళ్లి చేసుకోలేదు అనే డెసిషన్కి వచ్చి ఈ టైంలోనే అండి డిస్ప్యూట్స్ వస్తాయి. అంటే ఎవరైనా కానీ ఏమైపోయిందంటే డివోర్సుల దాకా వెళ్తారు. అవును, మీరు చెప్పింది కరెక్టే. ఇటువంటి ఉన్నప్పుడే డివోర్స్ వరకు వెళ్ళిపోతారు, తెలియకుండా మొండిగా అదొక కొంచెం బర్డెన్ గా ఫీల్ అవుతూ ఉంటారు, అంతే కదా. సో ఇప్పుడు ఈ అమ్మాయి ఏంటంటే బాగా ఎనర్జెటిక్ అమ్మాయి, చాలా బాగా మాట్లాడుతుంది, చాలా ఎంతూసియాజంతో ఉంటుంది. నువ్వేం చెయ్యాలో అని ఆలోచించలేదా అంటే, ఏం చేస్తాను, బయటకు వెళ్ళి జాబ్ చేద్దామంటే చిన్న పాప ఉంది, కుదరదు, చిన్నపిల్లలు అంటే అమ్మ కోసం ఏడుస్తారు కదా, నా వల్ల కావట్లేదు, అసలు నేను చేయలేకపోతున్నా అంటే, మరి ఇంట్లోనే ఏం చేద్దామని ఆలోచించలేదా అంటే చెప్తూ ఉంది. నేనే అన్నాను, నువ్వు మంచిగా ఎంతూసియాజం తోటి ఉంటావు, యూట్యూబ్లో వీడియోస్ పెట్టరాదు, ఇలా పెడుతూ ఉంటే బాగుంటుంది. అంటే ఏం వీడియోస్ పెట్టాలి అంటే ఏదైనా నీకు నచ్చిన అంశం. అంటే అమ్మాయి గార్డెనింగ్ అంటే చాలా ఇంట్రెస్ట్. సో ఏదైనా నువ్వు గార్డెనింగ్ చేస్తూ ఉంటే సరదాగా పెడుతూ ఉండు. ఫస్ట్ ఈ అమ్మాయికి నాకు అనిపించింది ఏంటంటే ఎంగేజ్ అవ్వాలి అమ్మాయి.
ఆ అమ్మాయికి ఒక వ్యాపకం ఉండాలి. ఈ వ్యాపకం వస్తే ముందు టెన్షన్స్ అన్నీ పోతాయి, కొంచెం పీస్ ఆఫ్ మైండ్ ఉంటుంది. సో ఇప్పుడు ఆలోచించు, నీకు డబ్బులు కావాలా, పీస్ ఆఫ్ మైండ్ కావాలా, ఏది కావాలో డిసైడ్ చేసుకో అని అన్న. ఆలోచిస్తూ అంది నాకు పీస్ ఆఫ్ మైండ్ కావాలి ఫస్ట్ అని చెప్పింది. సో పీస్ ఆఫ్ మైండ్ కావాలంటే నీకు నచ్చిన పని చేయి ఫస్ట్, ఏదైనా కానీ. ఇంట్లో అయినా మనకు నచ్చిన పనులు చేసుకోవచ్చు. సో ఆలోచిస్తూ ఉంటే నీకే ఐడియా వస్తుంది, ఆలోచించు అని ఇలా చెప్తూ ఉంటే యూట్యూబ్లో వీడియోస్ గార్డెనింగ్ మీద పెడుతూ తనకు ఒక ఐడియా వచ్చింది. ఏంటంటే పక్కనే ఇంటి దగ్గర ల్యాండ్ ఉంది, దాన్ని లీజుకి తీసుకొని గార్డెనింగ్ అంతా కూడా ఒక నర్సరీ లాగా పెట్టింది. ఓకే. సో ఇలా నర్సరీ లాగా ఎప్పుడైతే తను పెడుతూ యూట్యూబ్లో అప్లోడ్ చేస్తుందో అందరు లైక్స్ కొట్టడము, షేర్ కొడుతూ ఉంటే ఈ అమ్మాయి కాన్ఫిడెన్స్ వచ్చింది. ఇంతకుముందు హస్బెండ్తో గొడవ పడేదల్లా కూడా ఈ మాయలో పడిపోయింది. అంతే కదా, ఎంగేజ్ అయిపోయింది. ఇప్పుడు ఈ అమ్మాయికి రిలాక్సేషన్ వస్తుంది, పీస్ ఆఫ్ మైండ్ దొరుకుతుంది. ఎందుకంటే ఈ అమ్మాయి ఎంగేజ్ అయింది, థాట్ ప్రాసెస్ చేంజ్ అయింది. ఇంతకుముందు థాట్స్ అన్ని కూడా నేను ఎందుకు పెళ్లి చేసుకున్నాను, నేను తొందరపడి నిర్ణయం తీసుకున్నానా, అలా ఆలోచనలు ఏమవుతుందంటే నేను రాంగ్ మిస్టేక్ చేస్తాను, డివోర్స్ చేసుకోవాలి అనిపిస్తుంది. నాకు వాళ్ళ మధ్యన ఏ ప్రాబ్లం కనిపించలేదు. డివోర్స్ ఎందుకు కావాలి, అవతల మనిషి నేను ఇబ్బంది పెడితే, ఆ అబ్బాయి నేను సరిగ్గా అర్థం చేసుకోకుండా మీ మధ్యన గొడవలు అవుతాయి. సో అమ్మాయికి ఏ గొడవలు లేవు, ఆ అబ్బాయి అర్థం చేసుకుంటున్నాడు, చాలా ప్రేమగా చూసుకుంటున్నాడు. బట్ ఈ డిస్ప్యూట్స్ ఎందుకు అనుకుంటే ఈ ఫైనాన్షియల్లీ ఇలా డిస్టర్బ్ అయింది. సో ఈ అమ్మాయి ఖర్చు ఎక్కువ పెడుతుంది. ఖర్చు పెట్టాలి అంటే నువ్వు సంపాదించాలి. నువ్వు ఫస్ట్ ఫైనాన్షియల్లీ ఇండిపెండెంట్ అవ్వు. నువ్వు 5,000 అయినా 10,000 అయినా కానీ నువ్వు ఫైనాన్షియల్లీ ఎర్న్ చేసుకో. ఇలా ఆలోచిస్తూ ఆ అమ్మాయి అలా పెట్టడం ద్వారా ఎంగేజ్ అవుతూ ఉంది. అండ్ తన బ్రెయిన్లో కూడా ఒక పాజిటివ్ థాట్స్, పొద్దున్నే లేవడం, మొక్కలతో ఉంటే ప్రశాంతంగా ఉంటుంది కదా, పచ్చదనాన్ని చూస్తుంటే ఆ ఫీలింగే వేరుంటుంది. అది తనకి ఇష్టం గార్డెనింగ్ అంటే. సో ఇలా నర్సరీ పెట్టింది. ఇప్పుడు ఆ నర్సరీ ద్వారా యూట్యూబ్లో వీడియోస్ షేర్ చేస్తూ ఉంటే ఒక 60,000 మంది సబ్స్క్రైబర్స్ అయ్యారు ఆ అమ్మాయికి. 60,000 మంది సబ్స్క్రైబర్స్ అయ్యారు. తను చాలా హ్యాపీగా ఉంది. ఆ టైంలో తను కొత్త పని చేసింది ఏంటంటే, ఈ వీడియోస్ చూస్తున్న వాళ్ళందరూ కూడా తిను పాటీ మిక్స్ అవన్నీ ఉంటాయి కదా, అందరికీ కూడా అపార్ట్మెంట్స్ ఉంటాయి అండ్ తను గోవాలో ఉంటుంది. సో వీళ్ళందరూ కూడా డబ్బుకు వెనకాడరు. సో ఈ అమ్మాయి ఏం చేసిందంటే ఈ పాటింగ్ మిక్సర్ని ప్యాకెట్లో పెట్టి 100 రూపీస్కి అమ్ముతూ ఉంది. వీడియోస్ చూస్తున్నారు, మీకు నచ్చిన వాళ్ళు ఈ ప్యాకెట్ని కొనుక్కోండి అని చెప్పేస్తుంది. ఇప్పుడు ఏమైపోయింది, అందరూ కాల్ చేసి 100 రూపాయలు అంటే ఆర్డర్ చేయడం చాలా ఈజీ. అంటే ఏదైనా 10,000 వస్తువు కొనాలి అంటే ఆలోచిస్తారు, అమ్మో అది తెచ్చుకుంటే ఏమైనా అయిద్దేమో అని. అండ్ ఈ పాటింగ్ మిక్స్ కూడా మనకి ఇంట్లో అపార్ట్మెంట్లలో చేసుకోవడం కష్టం. ఎరువు ఎలా తయారు చేసుకోవాలి ఇంట్లోనే, అలా వీడియోస్ చేస్తూ మీరు కష్టపడుతున్నారా, నా దగ్గర ఇలా ఉన్నాయి, మీరు రెడీగా కొనుక్కోవాలంటే రెడీమేడ్లో మీకు దొరుకుతుంది అని అంటూ ఉంటే అందరూ అట్రాక్ట్ అవుతారు కదా. సో అలా ఆలోచిస్తూ తను అలా ఒక సేల్ పెట్టి అమెజాన్తో టైఅప్ అయింది. చూడండి ఆమె ఆలోచనలు ఎలా అంటే, ఒకసారి ఒక ఎడిక్షన్లోకి వెళ్తే, మనీని నేను సంపాదించుకోవాలని వెళ్తే ఆలోచనలు కూడా పెరుగుతూ ఉంటాయి. అంటే ఇంకా నేను సంపాదించుకోవాలి ఇలా. సో టైఅప్ అయింది. చూడండి ఒక పాటీ మిక్స్, అందులో ఏం పెడతారంటే యూజువల్లీ ఎరువు తయారు చేయాలంటే అందరికి ఇళ్లలో ఇప్పుడు మనకంతా కాంక్రీట్ జంగల్, అంత కాంక్రీట్ ఉన్నప్పుడు మనకు మట్టి దొరకదు, బయట నుంచి తెచ్చుకొని ఒక కుండీలో పోసుకోవాలన్నా మనం ఎవరి మీదన్నా డిపెండ్ అవ్వాలి ఇవాళ. అంతేనా కాదు, మీరే చూడండి ఎక్కడ మట్టి దొరకదు, రోడ్డు మీదకి వెళ్ళినా మనకు మట్టి దొరకదు ఇవాళ, అలాంటి పరిస్థితి. సో మట్టిని కూడా అమ్మి సంపాదిస్తున్న ఐడియా జనరేట్ చేసుకుందంటే చూడండి ఎంత గ్రేట్. అది తను ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ లో ఉండడము, ఎమోషనల్లీ డిస్టర్బ్ అవ్వడము. మీరు నమ్ముతారో లేదో నాగరాజు గారు, ఆ అమ్మాయి ఒక రోజు 10,000 సంపాదించింది. మీరే చూడండి, 100 × 100 మంది కొన్నారు వీడియో చూసి. ఒక వీడియో వైరల్ అయింది, 10,000 మంది ఆర్డర్ చేశారు. ఇంకొక వీడియో వైరల్ అయింది ఆ అమ్మాయిది, అలా అందరూ చూస్తూ అలా తనకి 20,000 అలా రోజు తన అకౌంట్లో డబ్బులు పడిపోతున్నాయి. చూడండి ఎంత అలా తను ఇన్కమ్ని జనరేట్ చేసిందంటే, తన టార్గెట్ ఇవాళ 1 కోటి రూపాయలు. రియల్ అండి. నాకు రీసెంట్గా కూడా కాల్ చేసి మాట్లాడింది ఏంటంటే, ఈ లాక్డౌన్ టైంలో అందరూ కూడా ఈ ఇంట్లో గార్డెనింగ్ ఎలా చేయాలని వీడియోస్ చూస్తూ ఉన్నారు. ఆ అమ్మాయి వీడియో అలా వైరల్ అయింది. ఈ అమ్మాయి చేసిన ఒక బెస్ట్ స్ట్రాటజీ చెప్తాను నాగరాజు గారు, రియల్లీ ఎంత తెలివైన అమ్మాయి, అంతలా ఎమోషనల్లీ బాధపడిందా అని నేనే ఆశ్చర్యపోయాను. అంత కాన్ఫిడెన్స్ ఎలా వచ్చింది ఈమెకి అని. రియల్గా అండి ఏం చేసిందంటే, ఇప్పుడు ఆ స్టేట్లో ఉన్న వాళ్ళందరితోటి యూట్యూబర్స్ తోటి మాట్లాడుతూ ఉంది. ఈ అమ్మాయి ఏం చేసిందంటే, ఆ పాటీ మిక్స్ అందరికి గిఫ్ట్స్ లా పంపిస్తూ ఉంది, గిఫ్ట్స్ లాగా.
సో అందరూ కూడా అన్బాక్సింగ్ వీడియోస్ చేస్తారు కదా, అవును ఎవరైనా పంపిస్తే గిఫ్ట్స్, మాకు గిఫ్ట్ వచ్చింది అని అన్బాక్స్ చేస్తారు కదా. సో ఈ అమ్మాయి ఏం చేసిందంటే అందరికి పంపిస్తూ ఉంది. అందులో టాప్ 10 యూట్యూబర్స్ కి పంపిస్తే వీళ్ళందరూ అన్బాక్స్ చేశారు. మాకు సో అండ్ సో వాళ్ళు ఇలా మమ్మల్ని చూసి మా ఛానల్ నచ్చి ఇలా పంపారు అని. ఈ అమ్మాయి చేసిన స్ట్రాటజీ ఏంటంటే అందులో కూడా అందరూ చూస్తారు కదా, అవును 1 lakh ఆర్డర్స్ వచ్చాయి. 100 రూపాయలే, 100 into 1 lakh, కోటి రూపాయలు. ఎంత ఈజీగా సంపాదించిందంటే రియల్గా నాకు ఆ అమ్మాయిని చూసి గర్వంగా అనిపించింది. రియల్గా అంటే ఎంత కాంప్లికేటెడ్గా మన లైఫ్ ఉంది అని మనం అనుకుంటామో అంతే ఈజీ లైఫ్ మనకు ఉంటుంది. బట్ ఆ థింకింగ్ ప్రాసెస్ని ఒక దాని నుంచి ఒక దానికి మళ్ళించుకోవడం అనేది ఉంది చూసారా, ఎర్న్ చేయాలి, సంపాదించాలి అనే ఒక పట్టుదల. అంటే తనకున్న ప్రాబ్లమ్ని సొల్యూషన్ ఎలా తెచ్చుకోవాలి అని ఆలోచించే విధానమే. కానీ ఇప్పుడు లవ్ మ్యారేజ్ అంటే పేరెంట్స్ ఎప్పుడు కూడా తప్పు చేశారు, రాంగ్ మిస్టేక్ అంటారు. ఎందుకు? అవతల వాళ్ళు ఫైనాన్షియల్లీ స్ట్రాంగ్గా లేకపోతే. అమ్మాయి ఫైనాన్షియల్లీ స్ట్రాంగ్గా ఉండి ఫ్యామిలీ సపోర్ట్ చేస్తుంది అమ్మాయి గ్రోత్కి అంటే ఏమైపోతుంది, అందరూ కూడా వాల్యూ ఇస్తారు వాళ్ళ మ్యారేజ్కి. అవును అండ్ ఎంత హ్యాపీ లైఫ్ని లీడ్ చేస్తూ నాతో మాట్లాడింది ఒక 2 months బ్యాక్. నాకు చాలా బాగా అనిపించింది. పాటీ మిక్స్ అవి ఉన్నాయి, మీకు గార్డెన్ ఉంటే నేను పంపుతాను అని చెప్పి ఇలా మాట్లాడింది జనరల్గా కాల్ చేసి. అందులో కూడా స్ట్రాటజీ యూజ్ చేసి ఉంటుందంటారా? మేబీ లేదండి, నాతో జెన్యున్ గానే మాట్లాడుతుంది. ఇలా చెప్పాల్సిన అవసరం తనకేముంది, నాతో చెప్పి నేను ఒకటే అన్నాను, ఆ రోజు నువ్వు ఎమోషనల్లీ ఏడుస్తూ మాట్లాడావు 3 years బ్యాక్, ఈ రోజు నువ్వు నవ్వుతూ మాట్లాడావు, ఐఎమ్ హ్యాపీ. అంతే కదండి, మనకు ఎవరైనా ఫోన్ చేసి వాళ్ళ బాధలని చెప్పుకొని మేము హ్యాపీగా ఉన్నామంటే నేను సక్సెస్ అయినట్టు. అంటే అంతే కదా, ఆ అమ్మాయి హ్యాపీగా ఉంది, ఏడుస్తున్న వ్యక్తి నవ్వుతూ మాట్లాడడం అనేది నాకు చాలా ఆనందాన్ని ఇచ్చింది. గుడ్, గ్రేట్. సో ఇప్పుడు చెప్పండి, 1 కోటి రూపాయలు సంపాదించడం ఈజీయే కదా? ఈజీ అండి. నాకు చాలా ఈజీ అనిపించిందండి రియల్గా. ఈజీగా మనం సంపాదించుకోవచ్చు. ఆ వేలో మనం ఆలోచించాలి, ఎవరి గురించి ఆలోచించకుండా, నామోషి పడకుండా ఏ పనైనా. ఇవాళ మట్టి నుంచి ఇన్కమ్ ని జనరేట్ చేసిందంటే గ్రేట్ థింగ్ రియల్గా. సో అలా మన చుట్టూ చాలా ఉంటాయి, మనం ఆలోచిస్తూ ఉంటే చాలా ఐడియాస్ వస్తాయి, మనకే వస్తాయి. ఒక చిన్న హాబీగా మొదలుపెట్టిన అది కూడా మనకి ఇన్కమ్ జనరేట్ చేస్తుంది. సో కాబట్టి ఏది కూడా ముందు ఆలోచించాల్సింది ఏంటంటే తక్కువగా చూడకూడదు. ఏ అంశాన్ని కూడా దేని నుంచైనా మనం జనరేట్ చేయొచ్చు. అవును అవును, మీరు ఇచ్చినటువంటి కౌన్సిలింగ్ చాలా యూజ్ అయింది రియల్ గా అండి. అంటే నాకే చాలా హ్యాపీ అనిపించింది, నాతో కంఫర్టబుల్ గా మాట్లాడిందండి. 2 hours నాగరాజు గారు. యాక్చువల్లీ ఆ రోజు నాకు చెవు నొప్పి పుడుతుంది, మంట ఉంటుంది కదా, వేడి తగులుతూ ఉంటుంది. 2 hours కంటిన్యూస్ గా పెడితే బ్యాటరీలో అయినా కానీ లేదు, అమ్మాయి మంచి అమ్మాయి, చాలా జోవియల్ గా ఉంటుంది, ఇంతలా ఎందుకు డిస్టర్బ్ అవుతుంది అని మాట్లాడుతూ ఉంటే అక్కడ ప్రాబ్లం ఏం కనిపించలేదు. ఈ అమ్మాయి ఐడెంటిటీ క్రైసిస్ అన్నట్టు, ఏదో చేయాలి, చేయలేకపోతున్నాను, ఫైనాన్షియలీ లో ఉన్నాను, బయటికి వెళ్ళి సంపాదించలేను. సో అన్నీ కూడా ఇంట్లోనే సంపాదించుకునే విధంగా తను ఆలోచించింది అంటే చాలా హ్యాపీగా అనిపించింది. గ్రేట్, మీ కౌన్సిలింగ్ కూడా బాగా వర్కౌట్ అయింది. అలానే అవునండి, రియల్గా చాలా మంది ఎమోషనల్ డిస్టర్బ్ అయ్యామని కాల్ చేస్తూ ఉంటారు. యాక్చువల్గా ఆ టైంలో వాళ్ళ డిస్టర్బెన్స్కి ఒక సూదింగ్ హీలింగ్ కావాలండి. అంటే ఆ థాట్స్కి ఒక కొత్త థాట్ని డెవలప్ చేసుకునేలాగా వాళ్ళు ఆలోచించారంటే ఆ పాజిటివ్ థింకింగ్ అనేది డెవలప్ అవుతుంది. కౌన్సిలింగ్ ద్వారా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయండి. అంటే మానసికంగా హెల్త్ బెనిఫిట్ ఉంటుంది, దాని ద్వారా వాళ్ళు పాజిటివ్ థింకింగ్లోకి వెళ్తారు. అండ్ ఆ పాజిటివ్ థింకింగ్ ద్వారానే వాళ్ళు సక్సెస్ఫుల్గా వాళ్ళ లైఫ్ని లీడ్ చేస్తారు. కామన్గా ఎవరైనా ఫోన్ చేసి ఇలా బాధపడే వాళ్ళు మళ్ళీ కూడా హ్యాపీగా ఉన్నామని కాల్ చేస్తారు, అది నాకు చాలా హ్యాపీనెస్ ఇస్తుంది. సో ఇలా ఏవైనా కానీ మేము క్లాసెస్లో కండక్ట్ చేసిన వాళ్ళు 2-3 కూడా కాల్ చేశారు. ఇలా కండక్ట్ చేసినప్పుడల్లా ఎవరైనా కాల్ చేసి మళ్ళీ వాళ్ళ రిజల్ట్ని మాకు ఇలా ఉంది, మేము హ్యాపీగా ఉన్నాము అని ఇలా చెప్తూ ఉంటే చాలా బాగా అనిపిస్తుంది. సో వీటికి సంబంధించినటువంటి విషయాలు ఆన్లైన్ క్లాసెస్ కండక్ట్ చేస్తారు? ఎస్ అండి, ఆన్లైన్ క్లాసెస్ కండక్ట్ చేస్తాము. ఆల్రెడీ ఫస్ట్ బ్యాచ్ అయిపోయింది. సెకండ్ బ్యాచ్ ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు స్క్రీన్ మీద నెంబర్కి కాంటాక్ట్ చేసి రిజిస్ట్రేషన్స్ చేయించుకోవచ్చు. ఓకే, ఎవరైనా కౌన్సిలింగ్ కావాలనుకున్నా సరే, పర్సనల్ ప్రాబ్లమ్స్తో ఫేస్ చేసే వాళ్ళకైనా సరే మీరు కౌన్సిలింగ్ అవి ఇస్తుంటారు? ఎస్, పర్సనల్ కౌన్సిలింగ్ చేస్తాము. గుడ్, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ అనూష గారు. ఎందుకంటే మీరు కౌన్సిలింగ్ ఇచ్చి, హ్యాపీనెస్ ఇచ్చి, రెవెన్యూని కూడా చూపించారు. అంటే ఆ ఇన్కమ్ని జనరేట్ అయ్యేలాగా, సో తనకు తన ఓన్ ఐడియాతోటి జనరేట్ చేసుకునేలాగా చేశారు. అందులో ఒక స్ట్రాటజీ కూడా యూజ్ చేయడం జరిగింది మీ క్లయింట్. అవునండి, ఎలా అంటే అన్ని యూట్యూబ్ ఛానల్స్కి పంపించి అన్బాక్సింగ్ చేసి దాన్ని కరెక్టే కదా, బట్ వెరీ గుడ్ స్ట్రాటజీ. నిజమే అండి. థ్యాంక్ యూ అండి. నాకు కూడా చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే మీరు తీసుకున్నటువంటి కౌన్సిలింగ్ కానివ్వండి, లేదంటే తను దాన్ని పాజిటివ్గా తీసుకుని ముందుకెళ్ళటం కానివ్వండి,
రియలీ గ్రేట్ జర్నీ. నిజమేనండి. యాక్చువల్గా కౌన్సిలింగ్ ద్వారా పీస్ ఆఫ్ మైండ్ జనరేట్ అవుతుంది. ఎప్పుడైతే పీస్ ఆఫ్ మైండ్ అక్కడ హ్యాపీనెస్ clarity ఉందో వస్తది. మనకి ఆబ్వియస్లీ సంపద అనేది ఏదైనా ఉందో కానీ మనకు వస్తుంది. అంతే కదా, పాజిటివ్ గా పీస్ ఆఫ్ మైండ్ తో ఉంటే మనకే ఐడియాస్ వస్తాయి. అంతే కదా, పాజిటివ్ గా ఉండి ప్రెసెన్స్ ఆఫ్ మైండ్ తో పీస్ ఆఫ్ మైండ్ తో ఉంటేనే మనకు కొత్త ఐడియాస్ వస్తాయి, మన లైఫ్ కూడా హ్యాపీగా ఉంటుంది. గ్రేట్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ అనుష గారు. థ్యాంక్ యూ.